ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై గందరగోళం కొనసాగుతుంది. అమరావతిలో ఇంకా తాత్కాలిక కోర్టు భవనాలు పూర్తి కాకపోవడంతో కోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అధికారుల్లో టెన్షన్ రేపుతోంది. అటు భవన నిర్మాణాలు పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉండటంతో అంతవరకు సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. అయితే జనవరి 1 నుంచే ఏపీలో కార్యకలాపాలు మొదలు పెట్టాలంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డం, కోర్టులో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తక్కువ సమయం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి తిరుమలరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుమలరావు, ఫోన్ కట్ అయిపోయింది. తిరుమలరావు, ఏపీ హైకోర్టు ఏర్పాటుపై గందరగోళం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై గందరగోళం కొనసాగుతోంది. అమరావతిలో ఇంకా తాత్కాలిక కోర్టు భవనాలు పూర్తి కాకపోవడంతో కోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అధికారుల్లో టెన్షన్ రేపుతుంది. అటు భవన నిర్మాణాలు పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉండటంతో అంతవరకు సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. అయితే జనవరి 1 నుంచే ఏపీలో కార్యకలాపాలు మొదలు పెట్టాలంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డం, కోర్టులో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి తక్కువ సమయం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి తిరుమలరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుమలరావు, ట్యాంకు మహేశ్వరి ఈ కేంద్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేసిన వాటి నుంచి సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించారు. జనవరి 1వ తారీఖు నుంచి ఏపీలో తన క్యాంపు కార్యాలయంలోనే హైకోర్టు రేపు జరుగుతాయని చెప్పేసి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పేసి సీఎం చెప్పడంతో ఇక్కడ విజయవాడతో పాటు ఏపీ వ్యాప్తంగా న్యాయవాదులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం ఉన్నాం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నాం. సీఎం క్యాంపు కార్యాలయం నుంచే ఇది కార్యకలాపాలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే సీఎం క్యాంపు కార్యాలయంలో మొత్తం 2 ఫ్లోర్లు ఉండే. ఒక ఫ్లోర్లో గతంలో సీఎం తన కార్యకలాపాలు ఉపయోగించాడు. సెకండ్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు అది దీనికి సంబంధించి అసలు హైకోర్టుకు సంబంధించి ఇక్కడ సిబ్బందికి దానికి ఉన్న అవకాశాలు ఉన్నాయా, కార్యకలాపాలు ఉన్నాయంటే మనతో న్యాయవాదులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు హైకోర్టు ఏపీలో తాత్కాలికంగా సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేద్దాం ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సిబ్బంది కానీ, జడ్జీలు, న్యాయవాదులు, న్యాయమూర్తులు కానీ ఇక్కడ అవకాశాలు ఏమైనా ఉన్నాయి? చాలా సంతోషం. ఇక్కడ సీఎం గారి క్యాంప్ కార్యాలయంలో చాలా రూమ్స్ ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఇవాళ మనకి 18 మంది జడ్జెస్ వచ్చారు. ఆ 18 మంది జడ్జెస్కి ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాట్లు సరిపోద్ది. పక్కనే బెజవాడ బార్ స్టేషన్ ఉంది. అనేకమైన కోర్టులు కూడా పక్కనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న న్యాయవాదులు కూడా సౌలభ్యంగానే ఉంటుంది ఇక్కడ పెట్టడం వలన. ఇది స్వాగతనీయమైన విషయం. అలాగే అనేక సంవత్సరాలుగా చిరకాల వాంఛ నేటికి మాకు తీరింది. అనేక ఉద్యమాలు చేశాం బెజవాడ బార్ స్టేషన్ తరఫున హైకోర్టు పెట్టడం. ముఖ్యంగా మాతో పాటు వామపక్ష సోదరులు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా ఎంతో సహకరించారు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు రావడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. వీళ్ళందరూ కృతి ఫలితం మా ఉద్యమాల ఫలితం వల్ల వచ్చింది. కాబట్టి మేము ఎంత త్వరగా వస్తే అంత మంచిదని భావించిన ఈ రోజుల్లో ఎక్కడైనా సర్దుబాటు చేసుకుని ఇమీడియట్గా ప్రారంభించడానికి ప్రభుత్వానికి, హైకోర్టుకి సహకరించడానికి న్యాయవాదులకు మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పుడు హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడంలో మీకున్న బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు హైకోర్టు
విజయవాడ రావటం, అమరావతిలో రావటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి హైకోర్టుకి హైదరాబాద్, గతంలో హైదరాబాద్ వెళ్ళాల్సింటే చాలా రిస్క్తో కూడిన పని. ఇప్పుడు ఇటు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ ఇది సెంటర్ ప్లేసు. ఖచ్చితంగా ఇక్కడ లోకల్గా అమరావతిలో హైకోర్టు పెట్టడం వల్ల కక్షిదారులకు కానివ్వండి, న్యాయవాదులకు కానివ్వండి, అందరికీ స్టాఫ్కి కానివ్వండి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టుని స్వాగతిస్తున్నాం. మరి ఈ హైకోర్టు ఇక్కడ తీసుకురావడానికి కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు హైకోర్టు ఇక్కడ రావడం వల్ల ఈ కక్షదారులకు ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు మీకు ప్రధానంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? కక్షదారులు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? న్యాయం అన్నది కక్షదారుల డోర్ స్టెప్స్కి వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ హైకోర్టు ఇక్కడికి వచ్చింది. అందువలన హైదరాబాద్ వెళ్ళి అక్కడ చాలా ఖర్చుతో కూడిన పని, చాలా సమయం కూడా వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవాళ అమరావతికి వచ్చి టెంపరీగా ఇక్కడ స్టార్ట్ అవ్వడం వలన కక్షిదారులందరికీ తేలిగ్గా న్యాయాన్ని వారి చెంతకు అందించేందుకు చాలా ఉపయోగపడుతుందని, న్యాయవాదులకే కాదు కక్షిదారులు కూడా ఉపయోగం అని చెప్తున్నాను. మీరు చెప్పండి సార్, ఇప్పుడు అత్యవసరంగా ఇక్కడ సీఎం గారు స్వాగతించి దీన్ని హైకోర్టు తాత్కాలిక కార్యాలయం ఏర్పడుతుంది. ఇప్పుడు న్యాయమూర్తులు కానీ ఇక్కడ సంబంధించి వసతులు ఎలా ఉండాలని భావిస్తున్నారు? ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మరి హైకోర్టు అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో మరి సమైకేంద్ర దగ్గర నుంచి ఉద్యమాలు చేయటం, ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు. ఇది చాలా శుభ పరిమాణం అండి. దీనికి కృషి చేసిన గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా జడ్జెస్ కానీ, స్టాఫ్ కానీ, లాయర్స్ కానీ, క్లయింట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ చూస్తే దగ్గరలోని పీడబ్ల్యూ గ్రౌండ్ ఉంది, పార్కింగ్ ఉపయోగించిన. ఎందుకంటే 1వ తారీఖే అన్నారు కాబట్టి ఇది చాలా ఒత్తిడి అనేది ఆఫీసర్ల మీద కానీ, లాయర్ల మీద కానీ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మనం చూస్తే అన్ని విజయవాడ సిటీలో చుట్టుపక్కల బాగా రెంట్లు పెరిగిపోయినాయి. అడ్వకేట్స్ రావాలన్నా, ఆఫీసులు రావాలన్నా, అదేవిధంగా ప్రధానంగా వీళ్ళు న్యాయవాదులు ఒకటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఏపీకి రావడం చాలా సంతోషమైన పరిణామాన్ని. ఎప్పటి నుంచే మేము హైకోర్టు ఏపీకి విజయవాడలో రావాలని చెప్పేసి ఎన్నోసార్లు ఉద్యమాలు, ప్రత్యేక ఆంధ్ర సమయంలో అనేకసార్లు ఉద్యమాలు చేశామని చెప్పి ఉద్యమాల ఫలితంగానే మాకు హైకోర్టు ఇక్కడ రావడం చాలా హర్షం అంటున్నారు. ఇక్కడ సంబంధించి వసతులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని సక్రమంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ న్యాయవాదులు అంటున్నారు. పవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ తిరుమలరావు. ఉమ్మడి హైకోర్టును త్వరితగతిన విభజించాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్పై హైకోర్టులో ఏపీ, రాయలసీమ లాయర్లు ఆందోళనకు దిగారు. అమరావతిలో ఇలాంటి భవన సముదాయాలు, సదుపాయాలు లేకుండా అక్కడికి ఎలా వెళ్లాలని జడ్జిని ప్రశ్నించారు. కోర్టు కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఏపీ లాయర్లు సమయం ఇవ్వకుండా కేసుల విభజన, సిబ్బంది విభజన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ మహేశ్వరి. ఉమ్మడి హైకోర్టుని విభజిస్తూ నిన్న రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది న్యాయవాదులు ఎలాంటి సదుపాయాలు అమరావతిలో కల్పించలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు తాము వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళిపోతామని కూడా వాళ్ళు ఆందోళన బాట పట్టడం. మనతో మాట్లాడిన కొంతమంది, అమ్మ చెప్పండి, మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు? న్యాయవాదులని రోడ్డున పడేశారు, న్యాయాన్ని రోడ్డున పడేశారు. న్యాయవాదులనే రోడ్డున పడేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్డున పడ్డట్టే. న్యాయవాదులకే దిక్కు లేకపోతే న్యాయాన్ని కోసం ఎలా పోరాటం చేస్తారు? న్యాయవాదులను రోడ్డున పడేయొద్దు అని మాత్రమే మా పోరాటం. మరోపక్క ఇప్పటికే అక్కడ భవన సదుపాయాలు కూడా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది కదా. ఎలాంటి సదుపాయాలు లేవు, ఎలాంటి సదుపాయాలు కల్పించబడలేదు. ఇప్పుడు మేము ఇది కరెక్ట్ పొజిషన్ ఎలాగుందో అక్కడికి వెళ్ళకపోతే మేము రోడ్డు మీద ఇలాగే ఉండాల్సి వస్తుంది. కోర్టు కూడా బయట ఉండి చెప్పుకోవాల్సి వస్తుంది. నది రోడ్డు మీద ఎండలో ఇలాగే ఉండాల్సి వస్తుంది. కనీసం సదుపాయాలే కాదు, వెళ్ళడానికి దారే లేదు. మీకు రానక్క, మాకు రానక్క, ఎవ్వరు రానకు దారే లేదు. దాని లేని ఊళ్ళో మేము ఎలా చేయాలి? మేమేం వెళ్ళము అనట్లేదు, వెళ్తాము. కానీ అక్కడికి మాకు బిల్డింగ్ రోడ్డు అన్ని మేమేం కనీసం అందరూ మామూలుగా రోడ్డు మీద వెళ్ళే మామూలు సదుపాయాలు అడుగుతున్నాం. పెద్ద పెద్ద డిమాండ్లు ఏం చేయరు. అయ్యి కూడా లేకుండా ఎక్కడో 6 మూల హైకోర్టు పెట్టి వెళ్ళిపోండి, ఏమి కట్టకుండా వెళ్ళిపోండి అంటే ఎలాగెళ్ళాలి? తాత్కాలికంగా భవనాలు చూసారని చెప్పారు కదా. తాత్కాలికంగా భవనాలు ఏమీ అవ్వలేదు, ఒక చాంబర్ తప్ప ఇంకేమీ అవ్వలేదు.
మా చాంబలు కానీ దేనికి ఇవ్వలేదు. నది రోడ్డు మీద ఇప్పుడు మేము ఎలాగున్నాము, అక్కడికి వెళ్ళినా కూడా అక్కడే ఉంటాం. మీరు చెప్పండి. అక్కడ కనీస వసతులు లేవండి. అక్కడ మంచినీళ్ళ కోసం 10 కిలోమీటర్లు దూరం వెళ్ళే పరిస్థితి ఉంది. అక్కడ లేడీస్కి 5 o'clock తర్వాత సెక్యూరిటీ అనేదే లేదు. అడ్వకేట్స్ అయినా సరే లేడీ అడ్వకేట్సే కదా. 5 o'clock తర్వాత మేము అక్కడ ఉండాల్సి వస్తే మాకు సెక్యూరిటీ ఏముంది? వితిన్ ద 10 kilometers రేంజ్లో అసలు అక్కడ రహదారి సౌకర్యమే లేదని చెప్తున్నాం మేము. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా ఈరోజు న్యాయవాది జడ్జీలను కూడా బెంచ్లు కూడా దింపడం జరిగింది. అసలు ప్రధానంగా మీరు న్యాయవాదిని చీఫ్ జస్టిస్ ఏమని అభ్యర్థించడం జరిగింది? ఈరోజు మేము ఏమని చెప్తున్నామనంటే, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ తప్పుల తడకతో ఉంది. అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండానే, కనీసం టాయిలెట్స్, జడ్జెస్ రూమ్స్ ఏమీ లేకుండానే అన్నీ ఉన్నట్టుగా మొత్తం త్రిశంకు స్వర్గంలో అక్కడ అఫిడవిట్లో స్వర్గం చూపించారు. కానీ వాస్తవంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి, కారు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ కోర్టులు జరిగేటువంటి పరిస్థితి లేదు, ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు, ఏమీ జరగలేదు. ఒక 2-3 నెలలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒక కోర్టును విభజన చేసేటప్పుడు మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి? కోర్టుని ఈరోజు మేము కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. సీఎం ఆఫీసులో, క్యాంప్ ఆఫీసులో కోర్టు నడుపుతారని. సీఎం ఆఫీస్ వేరు, హైకోర్టు వేరు. హైకోర్టు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కోర్టు. ఆ కోర్టు ఏదో సీఎం ఆధీనంలో జరుగుతున్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తప్పు. కాబట్టి అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి దాంట్లో కోరిజానం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు రిజైన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాం. చీఫ్ జస్టిస్ని ఈరోజు ఏమని డిమాండ్ చేశారు? చీఫ్ జస్టిస్కి ఈరోజు ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ కేసులు కూడా, పెండింగ్ కేసులు ఒకటి కూడా ఈరోజు లిస్ట్ కాలేదు. ఓన్లీ ఫ్రెష్ కేసెస్ మాత్రమే లిస్ట్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు 1st నుంచి ఎక్కడ మీరు కోర్టు జరుపుతారు అనే దానికి స్పష్టత లేదు. ఎవరు చీఫ్ జస్టిస్ అనేది స్పష్టత లేదు. ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుద్ది అనేది స్పష్టత లేదు. నిజంగా చెప్పాలంటే అసలు హైకోర్టు అడ్మినిస్ట్రేషన్కే స్పష్టత లేనటువంటి విషయాల్ని న్యాయవాదుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల క్లయింట్స్కి కూడా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉందనేసి మేము చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. మరోపక్క న్యాయవాదుల సలహాలు తీసుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రి సలహాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే చీఫ్ జస్టిస్ అనేక సార్లు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. అన్ని సదుపాయాలు కల్పిస్తామని మరోపక్క న్యాయవాదులు కూడా చెప్పడం. దీన్ని బట్టి మీరెందుకు ఆందోళన చేస్తున్నారు? మేము ఆందోళన చేస్తాండేది నోటిఫికేషన్ అగెనిస్ట్గా కాదండి. మేము చేస్తాండేది కనీస వసతులు లేవు. మమ్మల్ని ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చే ముందు న్యాయవాదులను ఏ సలహాలు అడగలేదు. ఎమ్యూనిటీస్ ఏమీ లేవు. ఫోటోలు ఎస్టర్డే ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు ప్రొవైడ్ చేస్తాం. నిన్నటి పరిస్థితి కూడా చూస్తుంటే ఈ రోజుగా లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఈ నోటిఫికేషన్ కొంచెం టైం ఇచ్చి కనీసం 3 నెలలు టైం ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇమ్యూనిటీస్ లేని దానిలో పోయి లేడీస్కి కానీ ఎవరికి కానీ అక్కడ సెక్యూరిటీ లేదు. లేట్ టైమ్స్లో రావాలన్న ప్రాబ్లము. అక్కడ కనీసం చెట్టు కూడా లేదు వాళ్ళు ఉండేదానికి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు మీరు ఆందోళన చేయడం పట్ల ఇప్పుడు ఇది ఎంతవరకు వస్తుంది? నోటిఫికేషన్ ముందే నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము అసోసియేషన్ తరఫున. నేను హైకోర్టు అసోసియేషన్ సెక్రటరీని. నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ సీజేకి ఇచ్చినాం, గవర్నమెంట్కి ఇచ్చినాం, యూనియన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ అవర్ రిప్రజెంటేషన్స్ వితౌట్ కన్సిడరింగ్ ఆర్బిటరీలీ నౌ ది నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్. కార్యాచరణ మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఇది ఇట్లే ఉండే మేము రేపు కూడా మేము ఇదే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని తదుపరి కార్యాచరణ తెలియజేస్తాం. ఇది మనం చూస్తున్నాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భవన సదుపాయాలు లేదు, కనీసం తాగడానికి మంచినీటి వసతి కూడా ఇంకా కల్పించలేదు. కానీ ఇప్పటికిప్పుడు తాము రేపటి నుంచి జనవరి 1st నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని కూడా మరోపక్క న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు ఇంకా కొంత గడువు ఇచ్చే మాత్రం ఖచ్చితంగా తాము వెళ్తాము. అక్కడ పూర్తి వసతులు కల్పించిన తర్వాతనే తాము హైకోర్టు విభజనకు మేము అంగీకరిస్తాం. కానీ అప్పటి వరకు తాము నిరసనలు మాత్రం వ్యక్తం చేస్తూనే ఉంటామని మరోపక్క ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సునీల్.